ఏం చేస్తున్నావురా? ఇప్పుడే పనంతా చేసి కూర్చున్నా. ఎంతసేపు ఫోన్లో ఏం చూస్తుంటావు నాకు అర్థం కాదు. ఆన్లైన్లో గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయంట. అది ఏం గేమ్స్ ఎలా ఆడాలని చూస్తున్నా. ఆడుకో, బాగా ఆడుకో. ఒకటి గుర్తుపెట్టుకో, ఈజీ మనీకి అలవాటు పడితే మాత్రం లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆడే గేమ్ ద్వారా నీకు మనీ వచ్చింది అనుకో, నువ్వు నేను ఇట్లా ఆడేసాను నాకు ఇట్లా డబ్బులు వచ్చి చెప్పి ఫీల్ అవుతావు, అంతా బాగానే ఉంటుంది. కానీ నీకు వన్స్ డబ్బులు రావడం స్టార్ట్ అయిన తర్వాత అది నేను మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది. నీ దగ్గర ఉండే స్థితి నుంచి ఇంకో స్థితికి మారాలని చూస్తుంది. ఇప్పుడు నువ్వు నార్మల్ లైఫ్ అనుభవిస్తున్నావు, కానీ తర్వాత ఈ డబ్బులు రావడం మొదలైన తర్వాత నీకు లగ్జరీ లైఫ్ కావాలనిపిస్తుంది. నీ దగ్గర ఉండే వస్తువుల కంటే ఖరీదైన వస్తువులు కావాలనిపిస్తుంది. దాని ద్వారా నీ ఆలోచన విధానం, నీ మెంటాలిటీ మొత్తం మారిపోతుంది. ఇది నీకు మాత్రం ఎఫెక్ట్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎఫెక్టే. సో ఇంకోటి కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఫోన్లో గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయని చెప్పేసి అపోహపడకు, అది వాస్తవం కాదు. ఇంకోటి ఏంటో తెలుసా, ఈజీ మనీ ఎప్పటికీ కూడా నిన్ను ఇంకొకరికి బానిస చేస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఓకే 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 అర్థమైపోయింది. మీరు చెప్పింది ఆలోచిస్తా, ఓకేనా? అంటే నాకు ఒకటే కాదు కదా క్లారిటీ, అందరికీ ఉంటుందంటావా? నువ్వు నా కుటుంబంలో వ్యక్తివి కాబట్టి, నువ్వు నా మనిషివి కాబట్టి చెప్పిన ఈ విషయం అందరికీ చెప్తే అందరు వినాలనుకుంటున్నావు. బయట అబ్బాయి ఎవరి మాట ఎనరు ఈ రోజుల్లో. ఈ క్లారిటీ రావాలి అంటే ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని అడ్డమైన పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ డేటా లాస్ అయిన తర్వాత ఫీల్ అయ్యి అయ్యో నేను నష్టపోయానే అంటారు చూసినావా, అప్పుడు వస్తుంది ఈ క్లారిటీ. ఏంది